అస్సలాముఅలైకుం. ఈరోజు సాయిబుల్లా వంటల్లో పచ్చి చేపలు తీసుకొని వచ్చిన. పెద్దది ఒక చేప తీసుకున్నా, దాంట్లో గుడ్లు వచ్చినాయి. ఇవి బాగా ఒక 4 సార్లు వాష్ చేసి పెట్టినా. చేపల పులుసు కూడా లింకులో పెట్టినాను చూడండి, మీకు చేసి పెట్టినా. ఒకటి పెద్దది ఉల్లిగడ్డ తరిగిన, 3 మిర్చి, సగం నిమ్మకాయ, కారం, పసుపు, ధనియాల పొడి, యాలకుల చెక్క పొడి, కొద్దిగా ఉప్పు, దానికి సరిపోయినంత ఉప్పు, అల్లం పేస్ట్ అవన్నీ వేసి చేస్తాను చూడండి. నేను చేసే విధానంగా చూడండి. మీరు ఎట్లా చేస్తున్నా, నేను ఇది ఎట్లా చేసుకుంటే టేస్ట్ వస్తుంది అనేది మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను చూడండి. ఉల్లిగడ్డ వేస్తున్నా, మిర్చి, ఉల్లిగడ్డ 2 వేసి వేయించుకోవాలి మనం ఆయిల్లో. బ్రౌన్ కలర్ రావాలి, అది మాడిపోకూడదు, ఉల్లిగడ్డ మాడిపోకూడదు. గుడ్డు ఎట్లా చేసి పగలగొట్టి వేసి చేసుకుంటామో ఉల్లిగడ్డలో అట్లా వేయించుకోవాలి. అది బ్రౌన్ కలర్ రావాలి, బాగా టేస్ట్ ఉంటుంది చూడండి. ఇప్పుడు చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, కొద్దిగా వేసినాను. అది బాగా మసాలా కొంచెం కలుపుకోవాలి. అట్లా వేయించిన తర్వాత ఇవి వేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, చెక్క, యాలకుల పొడి మొత్తం వేస్తున్నాను. అవి కూడా వేయించుకోవాలి కొంచెం ఆయిల్లో, పచ్చి స్మెల్ ఉండదు వేయించుకుంటే. అట్లా ఇదైన తర్వాత ఇవి వేసుకోవాలి. ఇట్లా ఇది కవర్ ఎందుకు తీయలేదంటే పొడి పొడి అవుతాయి, వాష్ చేయలేము మనం. అందుకోసం ఇట్లా వేసి ఆయిల్ని మనం తుంటలు చేసుకోవాలి చెక్కతోనే. బాగా టేస్ట్ ఉంటుంది చూడండి. ఇది తింటే మంచిది, కళ్ళకు సైడ్ ఉన్నా తగ్గుతుంది. ఇది తింటే పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా తినొచ్చు మనం. ఇట్లా పొడి పొడి చేసుకోవాలి చెక్కతోనే. చేప తెచ్చుకున్నాము, పెద్దది చేయాలని లేదు, ఐడియా వచ్చింది. అది వచ్చిన తర్వాత ఐడియా వచ్చింది, అందుకోసం చేసి పెట్టినా. లింక్ ఉంది చూడండి, చేపల పులుసు చేసి పెట్టినా నేను. ఆ లింక్ చూసి మీరు అట్లా చేయండి చేపల పులుసు. నేను ఎట్లా చేస్తున్నానో అమ్మ బాగా చేసింది అనుకోవాలి మీరు. నేను చేసినట్లనే చేసుకొని తిని చూడండి మీరు. టేస్ట్ అయితే బాగుంది. ఇది సగం నిమ్మకాయ పిండుతున్నా చూడండి, పులుపు కోసం అని పిండినా. టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ వేసుకుంటే. ఒట్టిదే తినొచ్చు మనం, దీంట్లో తినేది అవసరం లేదు. బాగుంటుంది, ఇట్లనే చేయండి. దీంట్లో అంతా ఇట్లా పొడి పొడి చేసుకోవాలా మనము. చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర నేను వేస్తాను చూడండి పైన, ఇంకా టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేస్తే కలపలేదు నేను, తర్వాత కలుపుకోవచ్చు. మీకు చూపించాలని కొత్తిమీర వేసినాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సాయిబుల్లా వంటలు ఫాలో కాండి, లైక్ చేయండి. కొత్తగా చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి.